కేంద్రంలో రాష్ట్రంలోనూ ఏర్పడిన నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరవధిక నిరసన దీక్ష నేటికి 1263వ రోజుకు చేరుకుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ జనసేన నేతలు అధికారంలోకి వచ్చాక మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం పార్లమెంటులో ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయించాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పక్షాన ఉన్నటువంటి అనేక మార్కెట్ యార్డులను ఏ పరిస్థితుల్లో కూడా లీజుకి ఇవ్వడం, అమ్మడం చేయకూడదని కోరారు. ఇక ప్రైవేటీకరణ కారణంగా సామాజిక రిజర్వేషన్లు దెబ్బతిని ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు సామాజిక న్యాయం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ శిబిరంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డికేఎస్ రోహిణీదేవి, సభ్యులు నిర్మల, లక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అధికారానికి రాకముందు ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధికి ప్రధానంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని, ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకొస్తామని, అందరి యొక్క ఉపాధిని కాపాడుతామని హామీ ఇచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సొంత గనుల గురించి కానీ, ప్రైవేటీకరణ సంబంధించిన ఆపడం గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మిగతా వాటి గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, రాయలసీమ వెనుకబడి ఉన్నదని ఈరోజు కృష్ణా కమిషన్ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ అనేక కమిషన్లకి సంబంధించినట్లు నిర్ధారించాయి. అదేవిధంగా వికేంద్రీకరణలో భాగంగా ఆనాడు చెప్పారు, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తాం, వీళ్ళ ఉపాధిని కాపాడుతామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రధానమైన ఉపాధి సామాజిక రిజర్వేషన్లు మహిళలకు కానీ, దళితులకు కానీ ఉపయోగపడుతున్న ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో దాన్ని నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది అన్యాయమైనది. గతంలో కంటే ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నంగా, తెలుగు వాళ్ళ యొక్క పోరాటానికి చిహ్నంగా, తెలుగు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలకు చిహ్నంగా, తెలుగు యొక్క పౌరుషానికి చిహ్నంగా ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు నిర్ణయం చేయగలిగిన పరిస్థితుల్లో తెలుగు నాయకులు ఈరోజు మంత్రులుగా, గనుల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నిలబడలేకపోవడం, సొంత గనులు కేటాయించలేకపోవడం అంటే ఇంతకంటే అన్యాయమైనది మరొకటి ఉండదు. వ్యక్తులకి ఈరోజు ఎటువంటి పరిశ్రమలు లేని వాళ్ళకే గనులు కేటాయిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించకపోవడము, అనేక కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా సొంత గనులు కేటాయించకపోవడం అనేది చాలా అన్యాయమైనది. అన్ని రకాల చట్టాలను ఈరోజు ఉల్లంఘిస్తూ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు రావడం అనేది కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైనది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చెప్పిందో ఈరోజు కూడా నా యొక్క షేర్స్ నేను ఉపసంహరించుకుంటానని చెప్పేసి మాట్లాడినప్పుడు మన తెలుగు వాళ్ళు మాట్లాడకపోవడం, దాన్ని ఖండించకపోవడం, దాన్ని ముందుకు తీసుకురాకపోవడం అనేది చాలా అన్యాయమైనది. వెంటనే ఆ షేర్లు రద్దు చేస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సంబంధించిన స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మనగలగడానికి, కొనసాగడానికి అవకాశాలు ఏదైతే సెయిల్లు కలపడానికి ఉన్నదా, లేదా సొంత గనులు ఉన్నదా, లేదా నగర్నార్ లాంటి అనేక ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ యొక్క గనులు ఉపయోగించుకుంటారా, ఏదైనా కానీ ప్రత్యామ్నాయం చూడకుండా ఈ గనుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తారని దాన్ని తీవ్రంగా మేము ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇలాగ లేనట్లయితే ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తుంది.